అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ హిట్ కాంబో సంక్రాంతికి వస్తున్న చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. దీంతో ఈ కాంబో సినీ వర్గాలతో పాటు ఆడియన్స్ తో అంచనాలు నెలకొన్నాయి. వెంకీ మామ, అనిల్ రావిపూడి కలిస్తే సంక్రాంతి అంటున్నారు ఆడియన్స్. అంతగా క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ఈ కాంబో మళ్ళీ రీపిక్ కాబోతోంది. F2 సీక్వెల్ మాత్రమే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అప్లై చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక రెండో రోజుకే థియేటర్లు పెంచుకొని కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే 161 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక వెంకటేష్ కెరియర్ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఇంకా వీకెండ్ కావడంతో ఈ మూవీ వసూలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఆదివారానికి మూవీ 200 కోట్ల క్లబ్ చేయటం ఖాయమంటున్నారు. ఇక మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సందర్భంగా సంక్రాంతికి వస్తున్న టీం సక్సెస్ జోష్ లో ఉంది. ఇక ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్స్ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది టీం. ఇక ఈ క్రమంలోనే హీరో వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్, దర్శకుడు అనిల్ రావిపూడిలను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్న మూవీకి సీక్వెల్ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే టెంప్లెట్ సినిమా ఉంటుంది. ఇక సీక్వెల్ కి కూడా ఇదే టైటిల్ ఉండొచ్చా అంటే సుమ అడగ్గా అది అనిల్ చేతుల్లోనే ఉందని ఐశ్వర్య రాజేష్ చెప్పకనే చెప్పారు. ఇక దీంతో అనిల్ రావిపూడి కల్పించుకొని ఆ విషయంలో సీక్వెల్స్ లో తెలుస్తుందన్నారు. ఇక ఈ సీక్వెల్ కూడా మళ్ళీ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని ఆయన ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ సీక్వెల్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. దీన్ని మరే పరిస్థితుల్లో సినిమా చేయొచ్చు. కాబట్టి ఈ సినిమా సీక్వెల్ చేసే ప్లాన్ ఉంది. మూవీని రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి సీక్వెల్ అక్కడి నుంచి ప్రారంభిస్తే మరో అద్భుతం చేయొచ్చంటూ సీక్వెల్ పై బజ్ క్రియేట్ చేశారు. దీంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ సీక్వెల్ ఉంటుందని మూవీ టీం ఇంతవరకు స్పష్టం చేయలేదు. కానీ ఎండ్లోనూ చెప్పలేదు. కానీ మూవీకి ఇచ్చిన శుభం కార్డ్ చూసి ఆడియన్స్ అంతా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కామెంట్స్ తో అది స్పష్టమైందనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా వెంకీ మామ బ్లాక్ బాస్టర్ పొంగల్ అవ్వాలని అభిమానులంతా ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమా తొలి రోజునే 45 కోట్ల గ్రాస్ చేసి వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. ఇక 3 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లో 161 కోట్లకు పైగా గ్రాస్ తో రికార్డు దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు పెద్దగా థియేటర్లకు రాని వాళ్ళు కూడా సంక్రాంతికి వస్తున్న చూసేందుకు థియేటర్లోకి వస్తున్నారు.